మొక్కేటోళ్ళని చూసినాం, పుట్టకి మొక్కేటోళ్ళని చూసినాం. కానీ ఇంట్లో పెంచుకునే మూగజీవిని సొంత మనిషి లెక్కనే చూసుకునేటోళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువనే. అంటే ఇయాల రేపట్ల కుక్కను అంతకంటే ఎక్కువనే మూతులు నాకించుకుంటూ చూసుకుంటున్నారు అనుకో, అది వేరే ముచ్చట. కానీ ఇక్కడ ప్రేమతోని పెంచుకుంటున్న గోవుకి ఎసంటి కార్యం చేసిందో చూడుండ్రి. చూస్తున్నారులా గంపల రెండా అప్పాలు, లడ్డూలు, పండ్లు, పలహారాలు, పూలు, గాజులు, ఇట్లా అరొక్క తిండి వత్తువలు, పసుపు కుంకుమలు పెట్టి కొత్త బట్టలు కట్టి కార్యం గట్టిగానే చేస్తానున్నట్టున్నది కదా. ఇంతకు ముచ్చటేంది అనేది మీకు చెప్పలే కదా. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసర్పల్లి అనే ఊళ్ళే పెండ్యాల సురేందర్ అనే గీ అన్నకు పశువులు అంటే మస్తు పాయిరం అట. ఆ పాయిరంతోనే ఓ గోవుని తెచ్చుకొని దానికి గౌరీ అని పేరు పెట్టి ఇంట్లో మనిషి లెక్కనే ముద్దుగా చూసుకుంటున్నాడట. అయితే ఈ ఆవు గౌరీ ఈ నడుమనే గర్భం దాల్చిందన్నట్టు. ఈ ముచ్చట తెలుసుకున్న ఈ సురేందర్ అన్న ఊళ్ళో ఉన్న ముత్తైదులందరినీ పిలిచి ఆవు గౌరికి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసిండి ఒక గీ తీరుగా. వాడకట్టుకున్న ముత్తైదువులందరూ గోవు గౌరికి పండ్లు, పూలు, గాజులు పెట్టి ఆ ఆవు ఇట్టంగా తినే చెలుకపిండి పచ్చిగడ్డిని గంపలలో పోసి పండ్లు పలహారాలు కదా ఊళ్ళో పెట్టినట్టే ఆ ఆవు ముంగడ పెట్టి తినబెట్టిర్రు. మన ఇళ్ళల్లో ఆడిబిడ్డకు కదా ఎట్లా శ్రీమంతం చేస్తామో గట్లనే వీళ్ళ ఆవు గౌరికి కూడా గట్లనే శ్రీమంతం చేసిర్రు. అన్న సురేందర్ అన్న, అసలు నీకు గోవుకు శ్రీమంతం చేయాలనే ఆలోచన ఎట్లా కలిగిందే? నా పేరు పెండ్యాల సురేందర్, మాది దాసరిపల్లె గ్రామం. మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును తీసుకొచ్చి దానిని ఎంతో ప్రేమతో దానిని పెంచడం జరిగింది. మాకు ఆడపిల్లలు లేనందున నాకు 2 కొడుకులే. ఆడపిల్లలు లేనందున ఆ ఆవును కన్న బిడ్డ లెక్క దానిని తీసుకొచ్చి పెంచడం జరిగింది. దానికి యుక్త వయసు రాగానే దానికి సెమన్ చేయడం, ఇంజెక్షన్ చేయడం, కట్టు సూది చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత అది కట్టింది. ఇప్పుడు దానికి 7వ నెల నడుస్తున్నది. ఈ 7వ నెల సందర్భంగా దానికి శ్రీమంతం చేయడానికి మేము నిర్ణయించుకొని ఈ గ్రామంలో ఉండే ప్రజలను, రైతులను మరియు మా వాడకట్లందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది అన్నట్టు ముచ్చట. అన్నకు 2 కొడుకులేనట. ఆడిబిల్లగాను లేని మా ఇంట్లో ఈ గోవే మాకు ఆడిబిడ్డ అని దాన్ని అల్లారు ముద్దుగా సాదుకుంటున్నాడట. మరి గంత పాయరంతో పెంచుకుంటున్న ఆవు తల్లి కాబోతున్నదంటే అన్న ఆనందానికి హద్దుంటుందా చెప్పుర్రి. అందుకే ఊళ్ళో అందరిని పిలిపించి శ్రీమంతం కార్యాన్ని ఇంత ఘనంగా జరిపిండన్నట్టు. అక్క, గోవు శ్రీమంతానికి వచ్చిర్రు కదా, మీకు ఎట్లా అనిపిస్తున్నది అక్క? సురేందర్ అమ్మ, మా ఇంట్లో ఆవుది శ్రీమంతం చేస్తానమంటే వచ్చినాం. ఎట్లా చేస్తారో ఫస్ట్ టైం కదా ఆవును చూడడం అని మేము చూడడానికి వచ్చినాం. మేము కూడా పండ్లు, పూలదండలు, అరిసెలు, లడ్డూలు, సకినాలు, గాజులు అన్నీ తీసుకొని వచ్చాం. మనకు ఏ విధంగా చేస్తారో ఆవు కూడా అలాగే చేశాం. మాకు చాలా సంతోషంగా ఉంది. విన్నారు కదా పబ్లిక్, గోవు అంటే అమ్మ అసొంటిది. అసొంటి అమ్మకు ఇసొంటి కార్యం చేసుడు మా అందరి అదృష్టం అన్నట్టే చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కార్యానికి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు, కొత్త బట్టలు పెట్టి భోజనాలు కూడా పెట్టిండి ఈ ఇంటి ఆల్మొగలు. చూసిరు కదా పబ్లిక్, మీరు కూడా గోవు గొప్పతనాన్ని తెలుసుకొని ఇసొంటి కార్యాలు చేయకుంటామాయే కానీ చేసిన కాడికన్నా పోయి ఇంత పుణ్యం కట్టుకోర్రి. ఏమంటున్నావు?